ఇక్కడ జరుగుతున్న అన్ని గొడవలు వెనక ఎవరో ఉన్నారని చెప్తా అన్నా కదా, ఈయనే. ఏంట్రా వాగుతున్నావు? కరణ్, నీకేం తెలీదు. సర్వ ఏంటిదంతా? సంజన, నువ్వు లోపలికి పో. నేనా నిన్ను చంపాలని చూసింది? డబ్బు కోసం మొత్తం కుటుంబాన్ని చంపాలని చూసింది నువ్వురా. నోర్మయ్యా, ముందు నన్ను చంపాలని చూసావు, ఇప్పుడు మా నాన్న చంపి ఆ నేరాన్ని నా మీద వేయాలనుకుంటున్నావు. ఏమంటావురా? కరణ్, ఏంట్రా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? నువ్వు ఫ్రాడ్ అనే సంగతి మర్చిపోయి నన్ను హంతకుడు అంటున్నావా? లారీ డ్రైవర్ అంజి గుర్తున్నాడా? ఎవడ్రా అంజి? భానుమూర్తి. కరణ్, వీడేదో కొత్త డ్రామా ఆడుతున్నాడు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. చేదీరా. వీడే లారీ డ్రైవర్. వీడు నైట్ ఇంట్లోకి వచ్చినవాడు. అంకుల్, మీకు వీళ్ళెవరో తెలుసా? తెలీదు. రేయ్, నిజం చెప్పరా? సార్, ఎవరో సుధాకర్ అండి సార్. డబ్బులు ఇచ్చి ఇతన్ని చెప్పమన్నారని చెప్పమని మమ్మల్ని కొడుతున్నాడు సార్. ఆ సుధాకర్ ఎవరో మాకు తెలియదు. కరణ్ వాడు అబద్ధం చెప్తున్నాడు. కరణ్ వాడు అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్తున్నాడు. కరణ్, బయటికి పోరా. బయటికి పోరా. నాన్న, చూడు, సుధాకర్ ఎవరో తెలియదు అన్నాడు కదా. ఇవన్నీ ఎవరు చేస్తారో తెలియాలా? ఆయన ఫోన్ చూపించమను. సర్వ చెప్పిందంత నిజమా నాన్న? ఎందుకు నాన్న ఇలా చేశారు? చెప్పండి నాన్న. బావ తర్వాత ఆ స్థానం నాదే అనుకుంటూ వచ్చాను. కానీ ఎక్కడి నుంచో వారసుండంటూ వీడొచ్చాడు. జీవితాంతం రెండో స్థానంలో ఉండడం ఒక శాపమమ్మా. చెప్తే అర్థం కాదు. రమ్మదావా? శర్మ, అంకుల్, స్టేషన్కి వెళ్దాం. సారీ సంజన, ఇలా జరుగుతుందని అనుకోలేదు. లేదు, నేనే నీకు సారీ చెప్పాలి. ఇక్కడ ఒంటరిగా ఉండొద్దు. మా ఇంటికి. ఇట్స్ ఓకే, ఐ విల్ బి ఫైన్. నేను కాసేపు ఒంటరిగా ఉండాలి. సర్వా, ఇది నీకు గుర్తుందా? ఇది నీ బైక్ ఇచ్చింది. నేను నీకు ఇచ్చిన ఆఖరి గిఫ్ట్. నీ బర్త్డే రోజు నువ్వు నన్ను చూడటానికి రాలేదనే కోపంతో నేను నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను. ఇది తీసుకొచ్చేస్తే నువ్వు నన్ను చూడటానికి వస్తావనుకున్నాను, కానీ నువ్వు రాలేదు. ఎప్పుడు నేను ఇచ్చిన గిఫ్ట్ నేనే తీసుకున్నాను, అప్పుడే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు.
ఇప్పుడు ఇది నా దగ్గర ఉన్నంత వరకు నువ్వు నాకు దక్కవేమో అని భయంగా ఉంది. అందుకే దీన్ని నీ దగ్గర ఉంచుకో. నాకు నువ్వు మాత్రమే ఉన్నావు. నాకు నువ్వు కావాలి. రే శర్వా, ఏమైంది? శర్వా కాదు, విక్కీ. శర్వా ఎప్పుడో పోయాడు. పోయాడంటే కనిపించకుండా కాదు, చచ్చిపోయాడు. ఏమైందో మీకు తెలియదు కదా, నేను చెప్తా. శర్వా వాళ్ళ నాన్న బిజీగా ఉండే ఒక రాజకీయ నాయకుడు. ఎంత బిజీ అంటే కొడుకు డ్రగ్ అడిక్ట్ అయ్యాడని కూడా తెలియనంత ఇదిగా ఆయన రాజకీయ మత్తులో ఉన్నాడు. శర్వా పుట్టినరోజు ఇంట్లో గొడవ పడి డ్రగ్స్ కొనడానికి డబ్బు నగలు తీసుకెళ్లాడు. వెళ్ళినోడు 15 ఏళ్లు గడిచినా తిరిగి రాలేదని ఈ ఊరు, ఈ కుటుంబం నమ్ముతుంది. కానీ నిజం అది కాదు. పోయినోడు ఆ రోజు నైటే తిరిగి వచ్చాడు. అది వాళ్ళ నాన్నకి మాత్రమే తెలుసు. మత్తులో మునిగిన కొడుకు తండ్రి ముందు నిలబడ్డాడు. వయసైన తన తల్లిని తోసేశాడన్న కోపం. కొడుకుని అలా చూసిన తండ్రికి కోపం రెట్టింపైంది. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో పొరపాటును కావాలని శర్వాన్ని చంపేశాడు. ఎలక్షన్ టైం. విషయం బయటికి తెలిస్తే ఏమవుతుందో అన్న భయం, పదవి మీద ఆశ. అక్కడే ఆ రాజకీయ నాయకుడు క్రిమినల్గా మారాడు. కారులో కొడుకు బాడీని తీసుకొని నా కొడుకు కనిపించాడా అని వెతుకుతున్నట్టు నటించి తనని పాతి పెట్టడానికి ఒక చోటు వెతికి పాతేశాడు. కొడుకుని చంపేశానన్న బాధ ఏమాత్రం లేకుండా తను కనిపించకుండా పోయాడన్న ఒక కథ అల్లి కుటుంబాన్ని కూడా నమ్మించారు. ఆ జాలితోనే ఎమ్మెల్యే కూడా అయ్యారు. అంత సవ్యంగానే జరుగుతూ వచ్చింది. సడన్ గా ఒక రోజు ఆ అబ్బాయిని పాతిపెట్టిన చోట రిసార్ట్ కడుతానని ఒకడొచ్చాడు. నేలను తవ్వితే కొడుకు బాడీ బయటకు వస్తోంది. దొరికిపోతే అందుకని ప్రజల కోసం పోరాడుతున్నట్టు కోర్టులో కేసేసి రిసార్ట్ కట్టడం ఆపేశారు. ఎప్పుడైతే కేసు వాళ్ళకి అనుకూలంగా మారిందో అప్పుడే గోవా నుండి విక్కీని ఒక అనాథని తీసుకొచ్చి వీడే నా కొడుకని చెప్పేశారు. ఇప్పుడు ఆ బాడీ దొరికిన తర్వాత కూడా నా కొడుకు ఇది కాదని చెప్పొచ్చు కదా. మీ రాజకీయ జ్ఞానానికి మీరు ఢిల్లీలో ఉండాల్సిన వాళ్ళు ఏదో బ్యాడ్ టైం ఈ చిన్న ఊళ్ళో ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీ కొడుకులా నటించడానికి వచ్చినోడు మీలాగే క్రిమినల్ కదా. వాడిని ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదని ఏదో వాడి మీద ప్రేమ ఉన్నట్టు నటించి మీ రాజకీయ వారసుడిగా చేసి మీ శత్రువులందరినీ వాడి శత్రువుగా మార్చి ఆ రిసార్ట్ వాళ్లతో గొడవ పడేలా చేసి ఆ గొడవలో వీడు చచ్చినా ఓకే, వాడు చచ్చినా ఓకే అని లెక్కలేసుకున్నారు. మీ రాజతంత్రంలో మిస్ అయిన ఒకే విషయం ఇదే. సో నీకంతా తెలిసిపోయింది కదా. ఇక మీదట మన ఇద్దరి మధ్యలో ఉన్నది కేవలం బిజినెస్ డీల్ మాత్రమే. నీకు రావాల్సిన డబ్బు, నీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ పెట్టెలో ఉన్నాయి. నీ వల్ల నాకు ఎటువంటి ఆపద రానంత వరకు నా వల్ల నీకు ఎటువంటి ఆపద రాదు. ఏం బెదిరిస్తున్నావా? నీ రాజకీయ లాభం కోసం కన్నా కొడుకునే చంపావు. నువ్వేమైనా చేస్తావు. మీ నుండి మీ కుటుంబాన్ని కాపాడడానికి నేను జైలుకి వెళ్ళినా పర్లేదు, నిన్ను మాత్రం వదిలిపెట్టాను. నన్ను మన్నించండి అమ్మా. నేను శర్వాని కాదు. శర్వ ప్రాణాలతోనే లేడు. మీ ఆయనే చంపేశాడు.
అమ్మాయిని మోసం చేస్తున్నాను అనుకున్నా. మొగుడు పిల్లలిద్దరు కలిసి నన్ను మోసం చేశారా? ఏయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? చైతి